గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వీటిగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని అమీర్పేటలో రెచ్చిపోయిన వీధి కుక్కలు, 50 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైభవంగా విశ్వరూప సేవ. తిలకించేందుకు భారీ ఎత్తున ఆలయం వద్దకు కదిలి వచ్చిన భక్తజన సందోహం. అమరావతిలో దారుణం. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 3 జర్నలిస్టులపై కేసు నమోదు. ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది. పెళ్లికి అంగీకరించని పెద్దలు, ఆగ్రహంతో ఇంటికే నిప్పు పెట్టిన ప్రేమికులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే హైదరాబాద్లోని పలు కాలనీలు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అమీర్పేటలో వీధి కుక్క రెచ్చిపోయింది. ధరంకరం రోడ్లోని ఓ స్కూల్ విద్యార్థిపై దాడి చేసింది. పిచ్చుకుక్క దాడిలో 18 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ వదిలిన తర్వాత విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులను గాయపరిచిన ఆ కుక్కను స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడదపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా వీధి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు స్థానికులు. హైదరాబాద్లోని అమీర్పేటలో పాఠశాల విద్యార్థులపై పిచ్చి కుక్కలు దాడి చేస్తున్న ఘటన విషయమై జీహెచ్ఎంసీ పశువైద్య అధికారులపై బాలల హక్కుల సంఘం మండిపడుతోంది. వీరి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అంటే హెచ్ఆర్సీలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అమీర్పేటలో పిచ్చి కుక్కల దాడి ఘటనలో సుమారు 50 మంది వరకు గాయపడ్డారని హెచ్ఆర్సీ దృష్టికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తీసుకెళ్లారు. ఈ ఘటనలో బాధితులకు వైద్య ఖర్చును ప్రభుత్వం చెల్లించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్లో డిమాండ్ చేశారు. సైడ్ కొనండి. కుమార్ అండి, రవికుమార్ మల్లెల్లి. ఇండోఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ గాను, మెడికల్ సూపరింటెండెంట్ గాను వర్క్ చేస్తాను. ఈరోజు మా హాస్పిటల్కి సుమారు 18 మంది పిల్లలు డాగ్ బైట్ కుక్క కాటు వల్ల హాస్పిటల్కి రావటం జరిగింది. ఎక్కడికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది? జిరాక్స్ షాప్ దగ్గర కరిచింది. ఇక్కడ చూడు. కుమార్ అండి, రవికుమార్ మల్లెల్లి. ఇండోఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ గాను, మెడికల్ సూపరింటెండెంట్ గాను వర్క్ చేస్తాను. ఈరోజు మా హాస్పిటల్కి సుమారు 18 మంది పిల్లలు డాగ్ బైట్ కుక్క కాటు వల్ల హాస్పిటల్కి రావటం జరిగింది. 18 మెంబర్స్లో ఆల్మోస్ట్ 15 మెంబర్స్కి కేటగిరీ 3 ఇంజురీస్ ఉన్నాయి. కేటగిరీ 3 డాగ్ బైట్స్ని మనం 3 కేటగిరీస్గా చేస్తాము. కేటగిరీ 1, 2, 3 అనేది. కేటగిరీ 3 అనేది సివియర్ బైట్ కింద మేము కన్సిడర్ చేస్తాం. ఈ కేటగిరీ 3లో చాలామందికి ఇంట్రాలీజనల్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతూ ఉండొచ్చు. మా దగ్గర వచ్చిన ఎవరైతే 18 మంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కింద. దాంతోపాటు టీటీ ఇంజెక్షన్, ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి యాంటీబయాటిక్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైతే కేటగిరీ 3 ఇంజురీస్ మరీ సివియర్గా ఉండి ఇంట్రాలీజనల్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం పడుతుంది అనుకున్నామో వాళ్ళని ఐపీఎం నారాయణ కూడా మరియు ఫీవర్ హాస్పిటల్ నల్లకుంటకి పంపించడం జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విశ్వరూప సేవ వైభవంగా జరిగింది. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగులుపత్తు, రాపత్తు విలాసోత్సవాలు నిర్వహించిన అర్చకులు చివరి రోజు విశ్వరూప సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని సర్వదేవతలను నిత్య కళ్యాణ మండపంలో వేంచేపింప చేసి ఆలయ ఈవో నరసింహులు దీప ప్రజ్వలన నిర్వహించారు. ఈ సేవలను తిలకించేందుకు భక్తజన సందోహం భారీ ఎత్తున ఆలయం వద్దకు కదిలివచ్చారు. नहीं
ఇక అమరావతిలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్లో కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుంటే వీడియో చిత్రీకరించారని, వారిపై నిర్భయ కేసు నమోదు చేశామని తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి వెల్లడించారు. సిఐడి అడిషనల్ ఎస్పీ సరిత మాట్లాడుతూ మీడియా ప్రజాస్వామ్యానికి 4వ ఎస్టేట్, మహిళ పట్ల ఇలాంటి ఘటన ఊహించలేదు. మహిళలకి చైతన్యం కలిగించాల్సిన మీడియా ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుల్ పట్ల సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరన్నా చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు. మనకి ఈరోజు అసెంబ్లీ బందోబస్తు సందర్భంగా చాలా వరకు మహిళా పోలీసు అధికారులు అండ్ మహిళా పోలీస్ సిబ్బందిని ఈ అసెంబ్లీ బందోబస్తుకి డ్రా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 సమయంలో మనకి మందడం విలేజ్లో గల జెడ్పీ హై స్కూల్లో ఉమెన్ మహిళా పోలీస్ సిబ్బందికి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైతే స్కూల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశామో ఆ చోటికి వెళ్ళేసి మన మీడియా కెమెరామ్యాన్స్ ఎస్పెషల్లీ ఒక 3 ఛానల్స్ కెమెరామ్యాన్స్ వెళ్ళేసి ఒక కెమెరాని స్కూల్లో అకామిడేషన్ ఎక్కడైతే పెట్టామో ఆ రూమ్లో ఉన్న కిటికీ ద్వారా ఒక మహిళా సిబ్బంది తన దుస్తులు మార్చుకుంటూ ఉంటే దాన్ని షూట్ చేయడం అనేది జరిగింది. దీని మీద ఇమీడియట్గా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి మీడియానికి 4వ స్తంభంగా అందరూ చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ అ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మీడియాకి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే మహిళ పైన లైంగిక దాడి జరిగిన మహిళ పైన ఎటువంటి తన రెస్పెక్ట్కి ఎటువంటి భంగం కలిగించినా అది చట్టపరంగా ఎంత పెద్ద నేరమో దానికి ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో అని ప్రజలకి తెలియజేసి చైతన్యపరచాల్సినటువంటి మీడియా నుంచి ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఒక ప్రవర్తన అనేది అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము. దిస్ ఈస్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద మీడియా అగెయిన్స్ట్ అ ఉమెన్ అండ్ దట్ టు అ ఉమెన్ కానిస్టేబుల్. ఎనీ ఉమెన్, ఏ మహిళ పైన ఇటువంటి అసభ్యమైనటువంటి చర్య ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉండాల్సినటువంటి 4వ స్తంభంగా ఉండాల్సినటువంటి మీడియా నుంచి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. యాజ్ ఎ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇంత అసభ్యకరమైనటువంటి సంఘటన చూసి నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాను. మీడియా వాళ్ళు కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మహిళ పైన అసభ్యంగా ప్రవర్తిస్తే ఎటువంటి చట్టపరమైన చర్య తీసుకుంటారు అనేది గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేకపోతే పోలీస్ వైపు నుంచి కానీ పబ్లిక్కి తెలియపరిచి చైతన్యపరిచి వాళ్ళని ఒక విధంగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి మీడియా వారి నుంచి ఒక మహిళా కానిస్టేబుల్ బందోబస్తుకు వచ్చి తన ప్రైవేట్గా తను చేస్తున్నటువంటిది వీడియో తీయడము, అట్లా అసభ్యంగా ప్రవర్తించడం అనేది హేయమైన చర్య. ఇక తనతో పెళ్లికి నిరాకరించిందని ఒక ప్రేమోన్వాది తన ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 ఏళ్ల చిన్నారి మరొక వ్యక్తి సజీవ దహనమయ్యారు. మాదాల శ్రీనివాస్ దుళ్ల గ్రామంలో ఉంటున్న తన మేనత్త సత్యవతి కుమార్తెను ప్రేమ పేరుతో నిత్యం యువతిని వేధించాడు. పెళ్లి చేసుకుంటాన్ని 4 నెలలుగా వెంటపడడంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య అప్పటి నుంచే కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సత్యవతి తన కూతురును మరో యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో తనతో పెళ్లి జరిపించకపోవడంతో శ్రీనివాస్ సత్యవతి కుటుంబంపై కక్ష పెంచుకొని హతమార్చాలని భావించాడు.
ఇక ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నాగరాజు తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సార్ నేను ఏమన్నా సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఇగో ఈయన ఓటు వేసిరు సార్ ఒక అమ్మాయి బండి పెట్టింది సార్ బండి పెట్టాక ఆమె ఫోన్ తీసుకుని సార్ పేరు నాకు చక్కగా పోయింది సార్ అక్కడ అది ఇంటికి పోయింది సార్ వచ్చిన ఫోన్ చూసుకున్నా సార్ అంతే సార్. ఇక మేడ్చల్ జిల్లా బోడిపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరానగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నేను అడగడానికి వస్తే నన్నే నెట్టేసే పరిస్థితికి వచ్చింది కనుక ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు రౌడీ పిల్లలు అంత ప్రొసీడింగ్స్ ఏజెంట్ ఎంత అయిందని అలా ఉంటుంది. ఇక సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత కంపెనీ అయిన మెన్స్ వేర్ ది హంబుల్ కంపెనీని ఆన్లైన్ కామర్స్ కంపెనీ అయిన మింత్రాలో ప్రారంభించారు. ఈ మింత్రాలో మగవారికి కావాల్సిన స్వెటర్స్, హుడీస్, అలాగే ఫార్మల్స్, ఫ్యాషన్ వేర్ ఇలా అన్ని రకాల మెన్స్ వేర్ లభిస్తాయి అని తెలిపారు. Congratulate for the grand success. Sarlier Nigaur has been a blockbuster. Thank you. And people are absolutely loving the train episode, and they're repeating it, all the dialogues that was there. It's all positive vibe. So coming to the Humble brand, I've seen the AV. It's very good. So all the goal of this brand is to take the fashion to that common man. That is what you communicate. So what's your idea? What is that group that you're targeting? Or it's been a memorable journey for us. It's been 6 months now, and our brand philosophy is very, very simple: live real, stay humble, and make humble a household name. So today I'm very, very happy that Myntra is on board and we are getting associated with them, because they cater to a much larger audience across India, and we are very, very happy with the association. Yeah, one question, sir. What is fashion according to you? What does superstar Mahesh Babu garu think about fashion? It's, I think, the brand philosophy of humble: live real, stay humble. I'm Mahesh, sir. I'm Neha from ABN. Let me congratulate you. It's been a long time that you've been, promoting this brand. Now I wanted to know how personally people have targeted, how you're getting a compliment about this brand when they're using it. It's not a very long time. It's been 6 months, I think. Yeah, in 6 months. Yeah, and how was the growth? So it's been an amazing journey, and now we are very, very excited because Myntra is being associated with us, and it's very, very exciting. So I think he should share it. So personally, what you get involved, and you're thinking that some changes need to be made as it's Nothing, 6 like months. I said, it's personally, I would like. I follow the brand philosophy. That's how I am outside as a person also, and that's why we did something like Humble. So I think that's the philosophy which I love, is live real and stay humble. So before that mantra also, you do shopping like online for your family or something. Like now you're getting collaborated with this brand. Now your favorite color is blue, right? That represents Humble. Now their color is pink and orange. So I'm is there any blessed. My change? wife does all the shopping for me. Okay. I
choice is very simple, so it's easy. So to add to your the earlier question, right? So Mahesh sir has been very, very kind to us. He's actually also had Humble join in for the film. So if you see some of the songs of Saraleru Ninkevaru, he's actually supporting the brand. So for him, I think he also ensures that it's a part of his life in any way possible. So that's very, very supportive for us to be able to grow the brand together. Okay. Hi sir. We are from High Tech Channel. My question to you is, may I know that why did you choose me? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపల్ కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో 67.66% పోలింగ్ నమోదైంది. మొత్తానికి 175,741 ఓట్లు ఉండగా 118,907 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 27,730 ఓట్లకు గాను సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 23,348 ఓట్లు వేయగా 84.27% పోలింగ్ నమోదైంది. అనంతరం ఏజెంట్లు పోలీస్ బందోబస్తు సమక్షంలో పోలింగ్ అయిన బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి ఎలక్షన్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్లను ఎన్నికల సిబ్బంది ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ రిసెప్షన్ కేంద్రం వద్ద అప్పగించారు. 27న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అందులో ఉన్న నంబర్ కూడా మాకు తెలియదు, ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పండి. అమ్మ మెటీరియల్ చూసుకోండి అమ్మ, 1-2 సార్లు దయచేసి. మరి రిసెప్షన్ కౌంటర్ ఇన్ఛార్జెస్ కూడా వచ్చినటువంటి మెటీరియల్ 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే మరి వాళ్ళకి సంతకం పెట్టాలి. టీఓలందరికీ మీ కౌంటర్ ఇన్ఛార్జ్ సంతకం తీసుకున్న తర్వాతనే మీ ఆవరణ వదిలేసి పోవాలండి. దయచేసి అన్ని స్టాట్యుటరీ మెటీరియల్ మనం ఏదైతే అనుకున్నామో, బ్యాలెట్ బాక్సెస్ అయితేనేమి, మన బ్యాలెట్ అకౌంట్ అయితేనేమి, సీల్ అయితేనేమి, పేపర్ సీల్ అకౌంట్ అయితేనేమి, టీఓ డైరీ అయితేనేమి, మరి పిల్లలు ఆఫ్టర్ పోల్ ఇక టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్న ఆయన తమకు కేంద్రం కోర్టులు ఉన్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని చెప్పారు. రాజధానిలో భూములు కొనుగోలులో వైసీపీ టీడీపీ రెండు వేరువేరు కాదని అన్నారు. అలాగే 3 రాజధానులను ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదని అన్నారు జేసీ. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని జేసీ విమర్శించారు. 3 రాజధానులు అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయినంత మాత్రాన అది అవుతుందని నేను అనుకోను. ఇంకా లీగల్గా కూడా చాలామంది పోయేవాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్స్గా పోయేవాళ్ళు ఉన్నారు, పార్టీ పరంగా పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడా లేని వితండవాదం. 3 రాజధానులు, ప్రతి దేశానికి ఒకటే రాజధాని ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి కక్ష వలన, ఒక వర్గం పైన ఉన్నటువంటి అసహ్యమనండి, వ్యతిరేకతనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానివల్ల ఈయన
జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్సెప్ట్ వైసీపీ, కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అందరూ కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ సందర్భంలో ఓరుకోరు మంత్రాలు అన్నీ ఉంటాయి. కార్యాచరణ కూడా అందరూ కలిసి ఒకటే చేయొచ్చు. ఒకే మాట ఒకే పద్ధతి మీద పోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పొత్తు గిత్తు అవన్నీ రాజకీయాలు. ఈ విషయంలో మాత్రం అమరావతి కావాలి, అమరావతి రాజధాని అనే దాంట్లో ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళకు కూడా ఆత్మలు ఉన్నాయండి. వాళ్ళని కూడా మీరేమనొద్దండి. ఇవాళ పరిపాలన జరుగుతుంది. దేశంలో సైనిక పరిపాలన జరుగుతాయి. ఇక్కడ ఈ రాష్ట్రానికి సైన్యం ఏంటి? పోలీస్ రాజ్యం జరుగుతుంది. కొంతమంది నన్ను అడిగారు, ఏంటన్నా బైఫర్కేషన్ అప్పుడు అంతా వచ్చి రోడ్ల మీద వచ్చి అన్నం వార్చి వడ్డించి తిండి క్రికెట్ ఆడి వాలీబాల్ ఆడి, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకు లేదు? ఆనాడు పోలీసు రాజ్యం లేదు. ఈనాడు నేనెప్పుడు ఎక్కడ వినలా కనలా ఒక ఎస్పీ ఆ ఫ్రాక్షన్లో. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్తో పాటు హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి స్వామివారిని నైవేద్య విరామంలో దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. One minute. Madam, group photo, madam. I don't think those guys are. TV9 ఎవరు? Madam, makro. Dorena. పురుషోత్తం తొయ్యేది పురుషోత్తం ఎవరన్నా ఫ్రీగా తీసుకుంటా ఏనా పురుషోత్తం అట్లే సైడ్ పురుషోత్తం తెలిసిన అయితే అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం గురించి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. శ్రీవారి దర్శనం చేసుకున్నాము. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు ది టీటీడీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను దర్శనం గురించి. ఇంకా ప్రతి టోర్నమెంట్ కంప్లీట్ అయ్యే తర్వాత కూడా నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న శ్రీరాములు రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు 3వ తరగతి చదువుతున్న బాలికపై లైంగికంగా వేధించినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద అర్బన్ సిఐ మధుసూదన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సారు అసలు నా పాపనే అని కాదు సార్, చాలా మందిని అట్నే చేస్తున్నాడు. వాళ్ళు ఎవరే కానీ కేసు పెట్టడానికి వాళ్ళకు ముందుకు రాలేకపోయినా నేను నా బిడ్డ అయినా ఒకటి ఎవరైనా ఒకటి అని నేను ముందుకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నాను. నారాపురం సామవేలం దగ్గర స్కూలు, అక్కడ ఆయమ్మగా పనిచేస్తాను నేను. ఇక్కడ ఈ స్కూల్లో ఈయన శ్రీరాములు రెడ్డి అతను హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఇట్లా నన్ను కూడా అడిగాడు. అక్కడ మేడం వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే.
ఇక్కడ చిన్నపిల్లలని ఇక్కడ నన్ను ఆయమ్మని అంతా టార్చర్ పెడుతున్నాడు. ఇట్లా అని చెప్తే మమ్మల్ని కూడా బెదిరిస్తాడు, పిల్లలను కూడా కొడతాడు. ఇది చెప్తామని చెప్తే నేను నా దగ్గరికి చెప్పే కానీ వస్తా అంటే వాళ్ళని బర్రలు తీసుకొని జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం స్వామి వీధి వద్ద ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ నందు నిన్న ఉదయం 9:30 గంటల ప్రాంతంలో క్లాస్ రూమ్లో చదువుతున్నటువంటి ఒక చిన్న బాలిక పట్ల అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ శ్రీరామరెడ్డి అనేటువంటి వ్యక్తి అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, సెక్సువల్ అసాల్ట్ చేసినటువంటి సమాచారం నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వాళ్ళ మదర్ ద్వారా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసినాము. సెక్షన్ 384A కింద ఐపీసీ మరియు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఫిర్యాదుదారులను విచారించాం. అలాగే పోక్సో యాక్ట్. ఇక కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు మండలంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను మాజీ పీసీసీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొదటిగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లోని అమీర్పేటలో రెచ్చిపోయిన వీధి కుక్కలు, 50 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైభవంగా విశ్వరూప సేవ. తిలకించేందుకు భారీ ఎత్తున ఆలయం వద్దకు కదిలి వచ్చిన భక్తజన సందోహం. అమరావతిలో దారుణం, మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 3 జర్నలిస్టులపై కేసు నమోదు. ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది, పెళ్లికి అంగీకరించని పెద్దలు, ఆగ్రహంతో ఇంటికే నిప్పు పెట్టిన ప్రేమికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.